నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న లావణ్య అనే ఒక యువతి హీరో రాజస్థాన్పై కేసు పెట్టడం జరిగింది. అంటే ఆయన నాతో 10 సంవత్సరాలు సహజీవనం కలిసి ఉన్నాము, నన్ను మోసం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆయనతో నటిస్తున్న ఒక హీరోయిన్ మల్హోత్రా, ఆమెతో సహజీవనం చేస్తున్నాడు, కలిసి ఉంటున్నాడు, వాళ్ళిద్దరు కలిసి నన్ను దూరం పెడుతున్నారని నిన్న లావణ్య గారు కేసు పెట్టారు. ఈరోజు మల్హోత్రా గారు ఏమంటున్నారంటే, ఇట్లా మా ఫ్యామిలీ నుంచి ఎటువంటి బెదిరింపు కాల్స్ మీకు రాలేదు, అయినా సరే స్టేషన్కి వెళ్ళి బెదిరింపు కాల్స్ ఇట్లా వచ్చినాయి అని, థ్రెడ్ అటాక్ ఉందని, ఇట్లా మా మీద బ్యాడ్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామని మల్హోత్రా గారు మండిపోతున్నారు. ఆమె కూడా ఈరోజు కేసు పెడతారంట. అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్యలో? ఆవిడ 10 ఏళ్ళుగా రాజ్ తరుణ్తో కలిసి ఉన్నారనేదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఉయ్యాల జంపాల మూవీతో అరంగేట్రం చేసినట్టున్నారు కదా, మోహన్ కృష్ణ ఎందరికంటే ఆయనది. సో పోనీ అంతకుముందు పరిచయం ఉన్నా కూడా హార్డ్లీ 7-8 ఏళ్ళు ఉంటుంది. జనరల్గా ఇండస్ట్రీ అన్నాక ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడము, కలిసి లేదా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉండడం, ఇవన్నీ సర్వసాధారణం. బయట కూడా చాలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి ఇంకాస్త భూతత్వంలో పెట్టి చూస్తాం అంతే. అయితే ఈ ఆవిడ లావణ్య గారు కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఈ అంశం తెర మీదకి ఏం రాలేదు. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యం ఏమిటంటే, రాజ్ తరుణ్ అనే వ్యక్తి నాతో చాలా చదువుగా ఉండేవాడు, ఇద్దరం శారీరకంగా మానసికంగా 10 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఎప్పుడైతే ఈమెతో సినిమా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆమెతోనే చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. తర్వాత స్టాండప్ రాహుల్ డైరెక్టర్ మోహన్ వీరంకి ఎవరో ఆయన ఇంట్లో కూడా వీళ్ళు కొద్ది రోజులు ఉన్నారు. అక్కడ నుంచి ఈయన తరచుగా ముంబై వెళ్తుంటాడు, అక్కడ నుంచి పాండిచ్చేరి, గోవా ఇవన్నీ తిరుగుతున్నాడు. ఈయన కేవలం ఆమెతో కలిసి తిరుగుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్యతో అడుగు ముందుకేసి నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు అన్నట్టుగా ఈవిడ ఏదో పెట్టింది. సో జనరల్గా హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తులకి ఇటువంటివి సహజంగా వస్తుంటాయి. కాకపోతే ఎందుకు లేని ఊరుకోకుండా రాజ్ తరుణ్ కూడా తెర మీదకి వచ్చాడు. ఆయన అసలు ఆమెకి నా ఇంటిపై నేను ఉండేటప్పుడు నా రూమ్ పై రూమ్ తను ఉండేది. అప్పటి నుంచి పరిచయం, ఆమెకు అప్పటి నుంచే డ్రగ్స్ అలవాటు, నేను అందుకే దూరంగా పెట్టాను. అండ్ మోర్ ఓవర్ సరిగ్గా ఒక 8 ఏళ్ళ కిందట కూడా వేరే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేస్తుంది. దీని మీద ఎట్లా ఫోన్లేని ఊరుకుంటుంటే మంచికి రోజులు లేవు, నేను కూడా ముందుకు వస్తాను. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయితో చనువుగా ఉన్నాను లేదు అనేది ఈమెకు అనవసరం. సినిమా చేసినప్పుడు కలిసి జర్నీ చేస్తాం, పలానా దగ్గర షెడ్యూల్ అవుతుంది, పలానా దగ్గర షూటింగ్ ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు జర్నీ చేసినప్పుడు కలుస్తూ ఉంటాము. ఆ సినిమాతో అయిపోయిన తర్వాత ఎవరికి సంబంధాలు ఉండవు. బట్ ఈవిడ ఇలా అంటున్నారు అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. అది ఇప్పుడు లావణ్య గారిని మీరు ఇప్పుడు తిరగబడరా స్వామి సినిమా, ఆ సినిమా ఆల్రెడీ పట్టాలెక్కి అంత రిలీజ్ కాబోతుంది, 6-7 నెలలు అవుతుంది కదా. మరి ఈ 6-7 నెలలు మీరు ఏం చేశారమ్మా అని అంటే, నేను ఒక డ్రగ్స్ కేసు విషయంలో ఇరుక్కున్నాను, అందుకు ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి కూడా రాజ్ తరుణే కారణం అని అంటారు. ఇప్పుడు రాజ్ తరుణ్ కారణం అనుకుందాం, మీ బాడీలో ఆ కంటెంట్ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేయగలరు? బాడీలో కంటెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. సుమారుగా 40+ అన్ని రోజులు ఆవిడ జైల్లో ఉన్నారంట. మరి రేపొద్దున ఈవిడ జైలుకి ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటారండి? ఒక ఉమెన్గా కన్సర్న్ ఉంటే ఉండొచ్చు గాక, పెద్ద పరిచయాలు ఉంటే ఉండొచ్చు గాక, ఆ మాత్రం దానికి ఈమె ఇంతకుముందు కూడా చాలాసార్లు మీరు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆవిడ పట్టించుకోడుగా. పైగా అవుట్కట్స్లో మంచి లావిష్ విల్లా ఉందంట. ఇప్పుడు డౌట్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా సమస్యలు ఇరుక్కున్నప్పుడు, ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఇరుక్కున్నప్పుడు మన కాల్ లిస్టులో ఎవడు బాగున్నాడు, ఎవడు బెటర్గా ఉన్నాడు చూసుకుంటారు. వాళ్ళని అప్పు అడగడమో చేయడమో చేస్తారు. లేదనుకో ఇట్లా వాడికి అడుగుతారు, ఇవ్వలేదంటే రివర్స్ గేర్ వేస్తారు. మేబీ అలా రివర్స్ గేర్ వేసారేమో అని కొంతమంది అభిప్రాయం. లేదు ఈ వెనకుంది ఎవరో రాజ్ తరుణ్ మీద ఉసుగొలుపుతున్నారనేది కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అయినా అయిండొచ్చు. ఇవాళ రేపు బ్రోకర్స్ ఎక్కువైపోయారుగా. ఏం కాదు, నువ్వు వెయ్యి కేసే చూసుకుందాం, ఎంతో అంత కాలు బేరానికి వస్తాయి కదా, నీకు వచ్చిన నెలకు 10-20% నాకు ఇవ్వు అంటే అయిపోయిందిగా, లైఫ్ సెటిల్ కదా. సో అట్లా కూడా జరిగి ఉండొచ్చు. కాకపోతే లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్ కేసులు ఇరుక్కుపోయి అరెస్ట్ అయ్యి వచ్చి, నాకు ఆ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు, నన్ను దూరంగా పెట్టాడు అంటే మరి ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఈమె దగ్గర ఆన్సర్ లేదు. ఇవాళ ఆ అమ్మాయి మాల్వి మల్హోత్రా కూడా ఓపెన్ అయింది, నాకు అసలు ఒక సినిమా హీరోగా చేశాను కాబట్టి ఈ సినిమాతో ఆయనతో నాకేం సంబంధం లేదు, లివింగ్ టు రిలేషన్స్ అవి ఉండవు. అండ్ మోర్ ఓవర్ మా ఫ్యామిలీ వాళ్ళు ఆమెకు ఫోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నేనే రివర్స్ కేసులో పరువు నష్టం దావా వేస్తానన్న స్థాయిలో మాట్లాడుతుంది ఆమె. ఒకసారి వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ చూస్తే లావణ్య అనే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికీ తెలియదు.
ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏం తెలియదు. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందన్న విషయం మాత్రమే ఎక్కడో చూచాయిగా తెలుసు తప్ప ఏమీ తెలియదు. బట్ మాల్వి మల్హోత్రా అలా కాదు. స్టేజ్ షోస్ చేసింది, పంజాబీ ఆల్బమ్స్ చేసింది, హిందీ షోల్లో చేసింది, వెబ్ సిరీస్ ఒకటి చేసింది. ఆమె ఎంతో కొంత సినిమా కోసం తపన పడి సినిమా కోసం ట్రై చేసి వచ్చిన అమ్మాయి. అంతేగాని ఒకసారిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చేసరి కాదు. సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయి. బాలీవుడ్లో కానీ హిందీలో కానీ కొంత చేసి ఏదో చిన్న చిన్న పాత్రలు చేసి వెబ్ సిరీస్లో చేసి అట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన అమ్మాయి కదా. సో ఆ అమ్మాయి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇవి చేసే ఆరోపణలు కానీ వీళ్ళు మాట్లాడే భాష పూర్తిగా వాళ్ళకి అర్థం కాదు. సో అక్కడ ఇక్కడ చూసి అసిస్టెంట్ల ద్వారా లేకపోతే బ్యాకప్ మ్యాన్ల ద్వారా తెలుసుకొని ఓహో ఇట్లా ఈ అమ్మాయి రివర్స్లో మన మీద ఎలిగేషన్ చేస్తుంది, సో మనం ఊరుకుంటే మళ్ళీ మనల్ని తొక్కేస్తారు అని చెప్పి ఈమె ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద లావణ్య అనే అమ్మాయిది ఒక ఉమెన్ కన్సర్న్గా చూస్తే మేబీ ఇవాళ రేపు ఎలా ఉన్నారండి, దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేశామా, కలిసి ఉన్నామా అనేట్లా టైప్లోనే ఉంటున్నారు. బయటకు అంటే నేను ఒక్క ఇండస్ట్రీ ఏరియా గురించి మాట్లాడట్లేదు, బయట కూడా జరుగుతుంది. బయట జరిగినప్పుడు ఎవరికి తెలియట్లేదు. నేము ఫేమ్ వచ్చాక బాగా ఫెమిలియర్ అవుతున్నారు. అంతే కదా. అంతకుముందు మొన్న షన్ను ఆయన షార్ట్ ఫిల్మ్ కట్ట చేశారు. షణ్ముఖ్ ఆయన బ్రదర్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఈయన డ్రగ్స్ విషయంలో ఫస్ట్ పట్టుబడ్డాడు. చూడండి ఎట్లాగా అంటే జనాలు దేనికోసం ఇండస్ట్రీకి వస్తున్నారు, దేనివే ప్రెడిక్ట్ అవుతున్నారు అనేది తెలియదు. ఈవెన్ రాజు తరుణ్ కూడా ఏమంటున్నాడు, ఆమెకు అలవాటు ఉంది కాబట్టి నేను ఎడంగా పెట్టాను. 2017 నుంచి ఆవిడకి నాకు పెద్దగా కాంటాక్ట్స్ లేవు, 2017 నుంచి కూడా. కావాలంటే నన్ను ఎనాలిసిస్ చేసుకోండి నా బాడీని, ఏమైనా కంటెంట్స్ గతంలో వాడినట్టుగా కూడా మీకు ఏమైనా ప్రూఫ్స్ దొరికితే మీరు అక్యూజ్డ్గా మీరు తీసుకోవచ్చు. ఒకసారి ఆ అమ్మాయి కూడా టెస్ట్ చేయండి, ఎవరు కరెక్టో తెలిసిపోతుంది కూడా అంటున్నారు కదా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి అనిపించేది ఏంటంటే, ఒకటి బాగా వైరల్ అవ్వాలని ఇలాంటివి తీసుకొస్తున్నారా, లేదా డబ్బు కోసం ఏదో ఒకటి ఇరికించాలని చేసుకొస్తున్నారా, లేదా వీళ్ళు వెనక ఉండేవారు ఇంకో మూడో వ్యక్తి ఒక అదృశ్య శక్తి ఏమైనా ప్రెజర్ పెట్టి ఈ వ్యక్తి మీద ఊసుకొలిపోతుందా అనేది తెలియదు. ఎవరు వెర్షన్ వాళ్ళది. కాకపోతే అమ్మాయి కన్సర్న్ అనేసరికి సొసైటీ కూడా ఫస్ట్ అమ్మాయి మాట వింటుంది, అంతే కదా. అందులో ఈ నిర్భయ చట్టాలు వచ్చేసాక మరీ బలంగా తయారయ్యారు. అబ్బాయిలు తప్పు లేకపోయినా అమ్మాయిలు తప్పున్నా ఫస్ట్ నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత మరీ పవర్ఫుల్గా తయారయ్యారు. దీనివల్ల అమ్మాయిలు కూడా చెలరేగే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నాకు బాగా దగ్గర మిత్రుల్లో కూడా కొన్ని సందర్భాలు చూశారు. వాడు చాలా మంచివాడు. అఫ్కోర్స్ మీరు అడగచ్చు చాలా మంచివాడు అంటే 4 గోడల మధ్య జరిగింది మనం ఎలా చూస్తాం సార్ మనకు తెలియదు కాబట్టి తెలుస్తుంది కదా. కుటుంబ నేపథ్యము, వాడి బాడీ లాంగ్వేజ్ ఎటువంటి వాడు, మన ఫ్రెండ్లీగా పర్సనల్గా లేదంటే మందు పార్టీలు గట్రా చేసుకునేటప్పుడు లేదంటే ప్రైవేట్ పార్టీల్లో ఉన్నప్పుడు ఆడు ఎంత జెన్యూన్గా ఉన్నాడు, ఒకవేళ 4 పెగ్గలు ఎక్కువ వేస్తే ఎంతగా ఓపెన్ అవుతున్నాడు అనే విషయం కూడా తెలిసిపోతుంది. సో ఆడు అటువంటి వాడు కాదు. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి తగిలారో లేదా వేరే ఆఫర్ వచ్చిందో విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలియదు కానీ సింపుల్గా వీడు సంవత్సరానికి పనికిరాడు అన్నట్టు చెప్పి విడాకులు తీసుకుంది. అంటే వాళ్ళకి కావాల్సింది ఇంకో లైఫ్, నేను బతకగలను, నాకు జాబ్ ఉంది, వీడు కాకపోతే ఇంకోడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి విడాకులు కావాలంటే ఏదో రీజన్ చెప్పాలి, ఇట్లా చెప్తున్నారు. మరీ ఎక్కువైతే నన్ను హింసిస్తున్నాడు, నిర్భయ చట్టాలు కేసు పెట్టడం, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, సిగరెట్లు మరకలు పెడుతున్నారు, ఏమో చెప్పొచ్చు, ఎవరు చూశారు. కాబట్టి అమ్మాయి కన్సర్న్ అని పెట్టుకోవడానికి కూడా లేదు ఇవాళ రేపుల్లో. బట్ చూద్దాం, ఈవిడ కూడా మాల్వి కూడా కంప్లైంట్ ఇస్తానంటుంది కాబట్టి